గోల్డ్ సిల్వర్ రేట్ల పైన మెట్టు 4 సెషన్లలో 25% నష్టపోయిన ఈ రెండు లోహాల ధరలు సోమవారం కాస్త స్థిరపడ్డాయి. అయితే ఈ గడిచిన 4 రోజుల్లో బంగారం, వెండి ధరలు ఏకంగా 25% పతనమయ్యాయి. మరిప్పుడు ఈ లోహాల ధరల పరిస్థితి ఏంటి? పైకా కిందకా? గోల్డ్ సిల్వర్ పతనం ఎందాక? సోమవారం రిలీఫ్ కొనసాగుతుందా? గోల్డ్ సిల్వర్ మార్కెట్లలో వరుసగా పతనం సోమవారం ఓపెనింగ్ వరకు కొనసాగింది. అంతకి మొదటి సెషన్తో పోల్చుకుంటే బంగారం ఓపెనింగ్లో 3.5% నష్టపోయింది. ఎంసీఎక్స్లో 1,41,090 రూపాయల నుంచి 1,37,951 రూపాయలకు పతనమైంది. ఇంట్రాడేలో 1,33,687 రూపాయలకు కూడా దిగింది. వెండి కూడా ఇదే బాటలో భారీగా నష్టపోయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 6% నష్టపోయి కేజీకి 2,25,731కి చేరింది. అంటే ఇంట్రాడేలో కేజీకి 70,000 రూపాయల ధర పతనమైంది. గత 4 రోజుల సెషన్లను చూస్తే బంగారం, వెండి 25% ధర కోల్పోయాయి. అంటే గత కొద్ది రోజులుగా ప్రసారం చేస్తున్న మన కథనాల అంచనాల్లోనే ఓ భారీ కరెక్షన్ ఈ రెండు లోహాల్లో కనిపించింది. మరిప్పుడు వీటి పయనం ఎటు? సోమవారం పతనం తరువాత బంగారం ధర తిరిగి కోలుకుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు గోల్డ్ రేటు 1,46,900 పలికింది. వెండి మాత్రం 2,60,000 దగ్గరే కొట్టుమిట్టాడింది. ఈ రికవరీ ఎన్ని సెషన్స్ నడుస్తుందో వెంటనే చెప్పడం కష్టం. బంగారం, వెండి ధరలు పెరిగిన తీరుని చూశాం. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఎంత మేర పతనమవుతాయో అనలిస్టులు ముందుగా ఊహించినట్లుగానే అంతమేర ఈ రెండు లోహాలు పతనమయ్యాయి. ఇక ఇప్పుడు ట్రెండ్ ఎటువైపు అనేదే కీలకం. ఈ ట్రెండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఇరాన్, అమెరికా టెన్షన్, ప్రాఫిట్ బుకింగ్, డాలర్ వాల్యూని చెప్పాలి. డాలర్ స్ట్రాంగ్ అయినా, ఇంకా ప్రాఫిట్ బుకింగ్ జరిగినా బంగారం, వెండి ధరల్లో పతనం కొనసాగుతుంది. అయితే దీనికి రివర్స్ లో జరిగిన ఇరాన్ పై అమెరికా దాడి చేసినా మళ్లీ భగ్గుమనడం ఖాయం.